మహాభారతంలో లేనిది ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ప్రపంచంలో ఉన్నదంతా మహాభారతంలో ఉంటుంది. ఇది ఇతిహాసం, అంటే జరిగింది. భీష్ముడు ఎలాంటి వాడో అందరికీ తెలుసు. అలాంటి భీష్ముడే యుధిష్ఠిరుడికి విష్ణు సహస్రనామాలు చెప్పారు. ఈ విష్ణు సహస్రనామాల్లో ప్రతి నామానికి ఒక అర్థం ఉంది. ప్రతి నామం కూడా ఎటువంటి మంత్రోపదేశం లేకుండా మంత్రంగా పరిగణించబడుతుంది. దీనికి వయో పరిమితులు లేకుండా ఎవరైనా జపించవచ్చు. మన శాస్త్రాలు మూఢనమ్మకాలు కావు, స్పిరిచువల్ రియాలిటీ. ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే క్యాన్సర్ కణాలు నశిస్తాయి, బాడీ డీటాక్స్ చేయబడుతుందని కృష్ణుడు చెప్పిన మాటలు జపాన్ వాళ్ళు పరిశోధన చేసి ప్రూవ్ చేశారు. దానికి నోబెల్ బహుమతి వచ్చింది. అలాంటి కృష్ణుడిని ఎదురుగా పెట్టుకుని భీష్ముడు యుధిష్ఠిరుడికి ఈ విష్ణు సహస్రనామాలు చెప్పారు. ఈ వీడియోలో విషయాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఒకసారి ప్రయత్నించి చూడండి, మీకు ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ వీడియోలో చాలా విషయాలకు ఇంటర్లింక్ ఉంది. అన్ని విషయాలు ముఖ్యమైనవి, జీవితంలో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఏది కావాలి అనుకున్నా సరే మనం ఈ విశ్వం నుండే తీసుకోవాలి. అలాంటి విశ్వమే మీ మాట వింటుంది. ఇది నేను చెబుతున్న మాట కాదు, భీష్ముడు యుధిష్ఠిరుడికి చెప్పిన మాట. దీనిని ఎంతోమంది ఆచరించి మంచి ఫలితాలను పొందారు. విద్య, ఆరోగ్యం, సిద్ధి, ధనం, వివాహం, ఇలా ఒకటేమిటి, మనిషికి ఏం కావాలనుకున్నా అది దీని ద్వారా ధర్మబద్ధంగా పొందవచ్చు. అణువు నుండి అనంతం వరకు అన్నింటికి సంబంధించిన సమాచారం ఈ విష్ణు సహస్రనామాల్లో ఉంది. ఒక్కో నామం అర్థం తెలుసుకుంటే ఇందులో ఇంత సైన్స్ ఉందా అనిపిస్తుంది. ఈ నామాలను మానసికంగా లేదా బాహ్యంగా ఉచ్చరించినప్పుడు ఈ అనంత విశ్వంలో ఉండే చాలా రిసోర్సెస్కి మీ కాన్షియస్నెస్ కనెక్ట్ అవుతుంది. విష్ణువు అంటే అంతటా వ్యాపించినవాడు. ఈ సహస్రనామాల్లో మనకు సంబంధించిన అన్నింటికి మూలం విష్ణువు అని ఉంటుంది. సాధారణంగా మనం ఎందుకు జన్మ తీసుకున్నాం అనుకుంటే ఆనందం కోసం. ఆ ఆనందాన్ని వస్తువుల్లోనూ, ఉద్యోగంలోనూ, భార్యలో, పిల్లల్లో, బంధువుల్లో వెతుకుతూ ఉంటాం. ఎవరు ఏ పని చేసినా ఫైనల్ అవుట్పుట్ మాత్రం ఆనందం కోసమే. ఏ వస్తువుతో మరియు ఏ బంధంతో ముడిపడని ఆనందం ఒకటి ఉంది. అదే బ్రహ్మానందం, అదే మోక్షం. భౌతికమైన ఆనందాలను ఇవ్వడంతో పాటు బంధ విముక్తుడిని చేసి శాశ్వతమైన ఆనందాన్ని ఈ విష్ణు సహస్రనామాలు ఇస్తాయి. అంటే ఇహంలోను పరంలోను అంతటా ఆనందం ఇచ్చేది విష్ణు సహస్రనామాలు. శ్రీ మహావిష్ణువు అవతారాలని ఒకసారి గమనించండి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు సంబంధించి అన్ని పాత్రలు పోషించారు. విష్ణు అవతారాల్లో సైన్స్, యుద్ధం, సంగీతం, సైకాలజీ, గేమ్ స్ట్రాటజీ, ధర్మం, బంధం, ఇలా ఒకటేమిటి ఎన్నో విషయాలను తన అవతారాల ద్వారా ఈ సర్వ మానవాళికి ఆయన అందించారు. ఫైనల్ గా విష్ణువు కానిది ఏదీ లేదు అని, అంతటా తానే ఉన్నానని, తాను కానిది ఏదీ లేదనే విషయం మనకు విష్ణు సహస్రనామాల్లో అర్థమవుతుంది. నిజంగా మీరు ఏదైనా ఒకటి ధర్మబద్ధంగా పొందాలి అనుకుంటే విష్ణు సహస్రనామాలు పారాయణం చేసి చూడండి. బుద్ధి ప్రచోదనమవుతుంది. యూనివర్స్లో ఉండే రిసోర్స్ మీకు కనెక్ట్ అవుతాయి. అవకాశాలు మీకు అందుబాటులోకి వస్తాయి. జీవితం మొత్తం చీకటి నిండిపోయినా సరే వెలుగు మీ జీవితాన్ని తాకుతుంది. మీరు ఏ అభివృద్ధి సాధించినా, ఆనందం పొందినా దానికి డీప్ లింక్స్ విష్ణు సహస్రనామాలకు కనెక్ట్ అయి ఉంటాయి. విష్ణువు అంటే ఐశ్వర్యం, విష్ణువు అంటే జ్ఞానం, విష్ణువు అంటే సర్వవ్యాపకం, విష్ణువు అంటే విద్య. ఇలా విష్ణువు కానిది అంటూ ఏదీ లేదు. ఈ విష్ణు సహస్రనామాలు ఉచ్చరిస్తున్నప్పుడు మీరు విష్ణుమూర్తిని పిలవడమే కాకుండా మీలో ఉన్న విష్ణువును మేల్కొలుపుతున్నారు. అంతటా ఉండే విష్ణువు మీలో లేరా? ఖచ్చితంగా ఉన్నారు. ప్రతి జీవిలోనూ ఆ విష్ణు శక్తి, అతని మాయా ఉంటుంది. అయితే విష్ణు సహస్రనామాలు కేవలం నామాలు కావు, అవి మంత్రాలు. ఈ నామ మంత్రాల ద్వారా దేనినైనా సిద్ధింపజేసుకోవచ్చు. సిద్ధి రావాలి అంటే బ్రెయిన్ ఆ సిద్ధిని అందుకునేందుకు సిద్ధం కావాలి. అలా సిద్ధం అవ్వాలంటే పరిస్థితులు సహకరించాలి. విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, వినడం వల్ల మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది. ఈ విశ్వంలో మనకు కనిపించని అనేకమైన దేవతా శక్తులున్నాయి. అవి మనల్ని ఆశీర్వదిస్తాయి, మనకు పరిస్థితులు సహకరిస్తాయి. ఎందుకంటే పరిస్థితిని కల్పించేది కూడా విష్ణువే కాబట్టి. విష్ణు సహస్రనామాలు చేస్తున్నప్పుడు మానవ మెదడులో చాలా రకాల కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. నిజానికి ఈ కెమికల్ రియాక్షన్ వల్లనే ఒక మనిషిని మనం అంచనా వేస్తాము. ఈ నామాలు వింటున్నప్పుడు లేదా ఉచ్చరిస్తున్నప్పుడు మన బుర్రలో అనేకమైన మార్పులు జరుగుతాయి. కొత్త విషయాలు ఎవరు చెప్పకుండా బుర్రలో స్ఫురిస్తాయి. ఎప్పుడైతే మనస్సు శుద్ధి చేయబడుతుందో అప్పుడు మీలో దైవిక లక్షణాలు కనిపిస్తాయి. ప్రేమ, దయ, నిస్వార్థంగా ఉండటం, చావుకు భయపడకుండా ఉండేటటువంటి లక్షణాలు. మీరు దేనినైనా యాక్సెప్ట్ చేయగలరు. ఆ స్థిరత్వం మీలో బలపడుతుంది. మంత్రం జపిస్తున్న వ్యక్తి, మంత్రస్మరణ చేయని వ్యక్తికి మధ్య చాలా తేడాలుంటాయి. మంత్రం జపిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి అన్ని స్ఫురణకు వస్తాయి.
తన పని తాను చేసుకుంటాడు. కానీ మంత్రం చేయని వారికి అంతగా స్ఫురించదు. లౌకికమైన ఆలోచనల్లో ఉంటారు. మన బుర్ర చాలా పవర్ఫుల్. 0.1% పనిచేస్తేనే మనం ఇంత చేస్తున్నాము. అదే 10% పనిచేస్తే ఈ ప్రపంచాన్ని మార్చేస్తాము. అదే 100% పనిచేస్తే ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలం. అలాంటి పవర్ మీకు వస్తుంది ఈ విష్ణు సహస్రనామాలు గాని మానసికంగా పారాయణం చేయడం గాని అలవాటైతే. విష్ణు సహస్రనామాలు బయట కంటే మానసికంగా పారాయణం చేయడం మీకు గాని అలవాటైతే మీ బ్రెయిన్ లో లాజికల్ పార్ట్ అంతా యాక్టివేట్ అవుతుంది. బుర్ర పనిచేసే వేగం పెరుగుతుంది. డిప్రెషన్, అశాంతి వాతావరణం మీకు అంటతో ముట్టదు. మన శాస్త్రంలో గొప్పతనం ఏంటంటే, మీరు బ్రహ్మచర్యం పాటించాలి అంటే అది ఎలా సాధ్యమవుతుందో దానికి మార్గం ఉంది. మీరు మంచిగా నడుచుకోవాలంటే, అలాంటి లక్షణాలు రావాలంటే ఏం చేయాలో కూడా చెప్పబడింది. అంటే సంపూర్ణంగా అన్ని విషయాలు వివరించబడ్డాయి. ఒకప్పుడు ఇదంతా మన వాళ్ళు ఆచరించేవాళ్ళు. అందుకే భారత్ను విశ్వగురువు అంటారు. అంతా విష్ణువు అయినప్పుడు ఆ విష్ణువే మీకు మిత్రుడి రూపంలో, బాటసారి రూపంలో, గురువు రూపంలో జీవితానికి కావలసిన మార్గాన్ని చూపిస్తాడు. మనిషిగా పుట్టిన తరువాత అరిషడ్వర్గాలను జయించాలి, ముక్తిని పొందాలి. అదే మన జన్మకు సార్థకత. కానీ విష్ణుమాయ మనల్ని ఆవరించి ఉంటుంది. అందువల్ల మనకి అది అర్థం కాదు. అందులోనూ ఇది కలియుగం. ఏం చేద్దాం అనుకుంటున్నా కలి ప్రభావం తప్పకుండా మన మీద ఉంటుంది. అందుకే ఈ సహస్రనామాలు చదివినప్పుడు కలి ప్రభావం నుండి మనం తప్పించుకుంటాము. విష్ణువు మాయ నుండి విష్ణువును చూడగలం. మీలో ఉండే ఆ దైవత్వాన్ని మీరు చూడగలరు. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు మీ పక్కనే ఉంటాడు. ఎవరి హృదయం పవిత్ర భావనతో ఉందో అలాంటి వాడికి సహాయం చేయాలి. అతనికి ఏం అవసరం ఉందో ఏమోనని నిత్యం ఆ వ్యక్తి వాయిస్ ని వింటూ ఉంటాడు. గజేంద్ర మోక్షం, ప్రహ్లాదుడి చరిత్ర విన్నప్పుడు విష్ణువు ప్రేమ మనకి అర్థమవుతుంది. విష్ణు సహస్రనామాలు తీసుకున్నా, లలిత సహస్రనామాలు తీసుకున్నా, లేదా రుద్రం తీసుకున్నా సరే అన్నీ కలిపి ఒకటే అర్థాన్ని చెబుతాయి. అయితే వెళ్లే మార్గం బట్టి శక్తిలో కొంత మార్పు ఉంటుంది. అందుకే అలాంటి వాటికి సంబంధించిన కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. కానీ విష్ణు సహస్రనామాల్లో నామజపం చేసుకోవడానికి ఎటువంటి నిబంధనలు లేవు. దేహం శుద్ధి చేసుకుని సమయ విచక్షణ లేకుండా ఏ సమయంలో అయినా పఠించవచ్చు. మీరు నిత్యం పారాయణం చేస్తున్నప్పుడు మీకు తెలియకుండా ఒక నమ్మకం బలపడుతుంది. వాస్తవానికి నమ్మకం బలహీనమైన వాడిని కూడా పైకి లేపుతుంది. నమ్మకం లేకపోతే బలవంతుడైనా సరే నేల కొరుగుతాడు. ఈ విషయం మనందరికీ తెలుసు. విష్ణు సహస్రనామాల్లో ఒక్కో నామానికి చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. అది యోగం, తత్వం, మంత్రం, లౌకికం, ఇలా చాలా విషయాలను చెబుతుంది. ఆలోచించే స్థాయి ఉన్నవాడికి అది అర్థమవుతుంది. సౌండ్ కి ఫిజికల్ ఎలిమెంట్స్ స్పందిస్తాయని నేడు మంత్రాల మీద ప్రయోగాలు చేస్తున్నారు. ప్రతి మంత్రం మీరు డీప్ లెవెల్లో ప్రాక్టీస్ చేస్తే ఆ శబ్దంలో ఉండే రూపాన్ని మీరు దర్శనం చేయవచ్చు. ఆ రూపమే మంత్ర అధిదేవతగా ఉంటుంది. మంత్రం ఉచ్చరిస్తున్నప్పుడు ఏ రూపం లేదు. సాధకుడు బాగా సాధన చేస్తున్నప్పుడు ఒక ఫిజికల్ ఎలిమెంట్ మీద లేదా మెంటల్ గా ఒక పిక్చర్ ని ఆ సౌండ్ ద్వారా చూడగలడు. దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏమిటంటే, దేవుడికి రూపం ఉంది, అలాగే లేదు కూడా. చూడాలి అనుకుంటే ఆ 1000 నామాల్లోనూ కనిపిస్తాడు. చూడలేను అనుకుంటే శబ్ద రూపంలో ఉంటాడు. ఎలా తలచిన వారికి అలా అనుగ్రహిస్తాను అని గీతలో కృష్ణ భగవానుడు చెప్పారు కదా. ఆయన ఎలా కావాలి అంటే అలా దర్శనం ఇస్తారు. మిత్రమా, ఇందులో దైవిక శక్తి మాత్రమే కాదు, చాలా వరకు మనం కనుగోలేనంత సైన్స్ దాక్కుని ఉంది. ఈరోజు మల్టీవర్స్ కాన్సెప్ట్ ని అందరూ మాట్లాడుకుంటున్నారు కదా. కానీ శ్రీ మహావిష్ణువుని మన పురాణాల్లో అండపిండ బ్రహ్మాండ నాయకుడని అంటారు. జీవం పుట్టినప్పటి నుండి అనేక దశల్లో మార్పు చెందుతూ ఇప్పుడు మనిషి వచ్చాడని డార్విన్ సిద్ధాంతం మనకు చెప్పింది. కానీ ఆ సిద్ధాంతం రాకముందే శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ముందు కూర్మ అవతారం, తర్వాత వరాహ అవతారం, తర్వాత నరసింహ అవతారం, తర్వాత కోపంతో రగిలిపోయే పరశురాముడి అవతారం, తర్వాత ధర్మం కోసం పోరాడే రామావతారం, ఆ తర్వాత శ్రీకృష్ణుడిగా వచ్చి ఒక గురువు, ఒక కళాకారుడు, ఒక వైద్యుడు, ఒక సాధకుడిగా ఇలా అనేక పరిణామాలను తన అవతారాల ద్వారా శ్రీ మహావిష్ణువు మనకి చూపించారు. ఇదే విష్ణు సహస్రనామాల్లో శ్రీ మహావిష్ణువు అంతటా ఉన్నప్పుడు మనలోనూ, మన ఎదురుగా ఉన్న వ్యక్తిలోనూ ఉన్నారు కదా. అలాంటప్పుడు మనం ఒకరి పట్ల ద్వేషం కలిగి ఉన్నప్పుడు మనం ద్వేషించబడతాము. ఒకరి మంచిని కోరుకుంటే మనకు మంచి జరుగుతుంది. ఇది కర్మ సిద్ధాంతాన్ని కూడా గౌరవిస్తుంది. ఇలా ఒకటేమిటి, ఎన్ని అర్థాలు కావాలంటే అన్ని అర్థాలు వస్తాయి. మీకు చెడు వ్యసనాలు ఉన్నా, చెడ్డ రోజులు నడుస్తున్నా గానీ ఉదయం విష్ణు సహస్రనామం, సాయంత్రం లలిత సహస్రనామం చదవడం లేదా వినడం చేయండి. కొద్ది రోజుల్లో మార్పు తప్పకుండా వస్తుంది. ఇది మిమ్మల్ని చీకటి నుండి వెలుగు వైపు నడిపించే ఒక దివ్య మంత్రం. గుర్తుపెట్టుకోండి, కలియుగంలో భగవన్నామ స్మరణ చేస్తే చాలు ముక్తిని పొందేస్తారు. మిగిలిన యుగాల్లో 1000 సంవత్సరాలు తపస్సు చేయనవసరం లేదు. కనీసం రోజులో 30 నిమిషాలు కేటాయించి ఈ పని చేస్తే మీరు చేసే పూజ ఒక యజ్ఞంతో సమానం అవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.